Assalamualaikum friends, welcome to my YouTube channel TV Tech Market. ఈరోజు సామ్సంగ్ 55 4K ఇంచ్ టీవీ ప్రాబ్లం చూడండి, రీస్టార్ట్ అవుతుంది. సో సామ్సంగ్ స్మార్ట్ టీవీ అని వస్తుంది. వచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ సామ్సంగ్ స్మార్ట్ టీవీ అని వస్తుంది. చూడండి, అక్కడ స్పీకర్లో సౌండ్ కూడా చూడండి, మన స్టాండ్ బై మోడ్కి వెళ్తుంది. మళ్ళీ అగైన్ స్మార్ట్ టీవీ అని వస్తుంది. సో ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మదర్ బోర్డా లేకపోతే ప్యానల్. ఈ ప్రాబ్లం ప్యానల్స్లో కూడా వస్తుంది, మోడల్స్లో. ఇప్పుడు చూడండి, ఒకసారి డిస్ప్లే కూడా వచ్చింది. డిస్ప్లే వచ్చినప్పుడు ఈ కార్నర్లో మనకు స్కానింగ్ లైన్స్ కనిపిస్తున్నాయి, అంటే పోయింది మళ్ళీ. సో ఇది ప్రాబ్లం. సో ఇది దీని పవర్ సప్లై. ఇది ఈ మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డులో ఇది మదర్ బోర్డు ప్రాబ్లమా లేకపోతే ప్యానల్ ప్రాబ్లమా కన్ఫర్మ్ కోసం నేను 2 ఎఫ్ఎఫ్సి కేబుల్స్ రిమూవ్ చేశాను. సో రిమూవ్ చేసి ఆన్ చేస్తున్నాను. ఆన్ చేసినప్పుడు మనకు ఈ బ్యాక్ లైట్ కంటిన్యూషన్గా వెలగాలి. సో ఆన్ చేశాను. ఇదిగో చూడండి, మీకు ఇక్కడ బ్యాక్ లైట్ కనిపిస్తుంది చూడండి. సో బ్యాక్ లైట్ కంటిన్యూషన్గా ఆన్ అవుతుంది. సో ఎటువంటి రీస్టార్ట్ లేదు, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అంటే మనకి ఇంతకుముందు ఒకసారి పిక్చర్ కూడా కనపడి మళ్ళీ స్టాండ్ బైకి వెళ్ళి రీస్టార్ట్ అవుతుంది కదా. సో ఇది సో ఈ 2 ఎఫ్ఎఫ్సి కేబుల్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఆన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 1 by 1 ఎఫ్ఎఫ్సి కనెక్ట్ చేసి చూద్దాం. ఏ ఎఫ్ఎఫ్సి కేబుల్ తీస్తే మనకు కంటిన్యూషన్గా టీవీ రన్నింగ్లో ఉంటుందో చెక్ చేద్దాం. ఇప్పటికి కూడా మనకు బ్యాక్ లైట్ కంటిన్యూషన్గా వెలిగి ఉంది. మనం ఇంతకుముందు చూసినప్పుడు ఇంత కంటిన్యూషన్గా బ్యాక్ లైట్ వెలగలేదు. స్టాండ్ బైకి వెళ్ళి అంటే ప్రొటెక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ఆన్ అవుతుంది. ఓకే, సరే ఈ ఎఫ్ఎఫ్సి కేబుల్స్ కనెక్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఒక్క ఎఫ్ఎఫ్సి కేబుల్ నేను కనెక్ట్ చేశాను. ఇది రిమూవ్ చేసి ఉంచాను. సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది, కంటిన్యూషన్గా ఆన్ అవుతుందా లేకపోతే రీస్టార్ట్లోకి వస్తుంది. సో ఇది కంటిన్యూషన్గా ఆన్ అయినట్లుగానే ఉంది. ఈ సిచ్యువేషన్లో పిక్చర్ ఏమైనా హాఫ్ పిక్చర్, సో పిక్చర్ ఏమీ లేదు, ప్లెయిన్గానే ఉంది, పిక్చర్ ఏం లేదు. ఓకే, బ్యాక్ లైట్ అయితే కంటిన్యూషన్గా వెలిగే ఉంది. ఓకే, సో ఈ ఎఫ్ఎఫ్సి రిమూవ్ చేసి ఈ ఎఫ్ఎఫ్సిని కనెక్ట్ చేశాను. సో ప్రస్తుతానికి బ్యాక్ లైట్ అయితే ఓకే. సో ఈ సిచ్యువేషన్లో కూడా పిక్చర్ హాఫ్ సైడ్ పిక్చర్ ఏం లేదు. ఓకే, బట్ మనకు బ్యాక్ లైట్ అయితే ఆఫ్ అవ్వట్లేదు. సో ఒక కేబుల్ ఇన్సర్ట్ చేస్తే అంటే ఈ కేబుల్ ఇన్సర్ట్ చేసినా సరే, ఈ కేబుల్ రిమూవ్ చేసినా బ్యాక్ లైట్ ఓకే. లేదు, ఈ కేబుల్ ఇన్సర్ట్ చేసి ఈ కేబుల్ రిమూవ్ చేసినా సరే బ్యాక్ లైట్ ఓకే ఉంది. సో ఇది
ప్యానల్ రిలేటెడ్ ఫాల్టే. చూద్దాం ప్యానల్లో ఎక్కడ వస్తుందో. సో మనం సీకేవి బ్లాక్ చేయాలి అంటే మొట్టమొదట ఈ లెవెల్ షిఫ్టర్ ఎక్కడ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. ఓకే, మల్టీమీటర్ ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక ఐసీ ఉంది, చుట్టుపక్కల కాయిల్స్ ఉన్నాయి. సో ఇది మన DC టు DC ఐసీ, అంటే VGL VGH AVD డెవలప్ చేసే ఐసీ. సీకేవి కూడా ఇందులోనే డెవలప్ అవుతుందా లేదా కొంచెం క్లోజ్గా చూద్దాం. ఇక్కడ మనకు ఒక ఐసీ ఉంది చూడండి, మేబీ ఇదే స్కాన్ డ్రైవర్, అంటే మనం సీకేవి సిగ్నల్స్ యాంప్లిఫై చేసే ఐసీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ చేస్తే, సో ఆన్ చేశాను. మనకి ఈ సరౌండింగ్ ఇక్కడ పిఎఫ్స్ ఉన్నాయి చూడండి. ఈ పిఎఫ్స్ పైన మనకు VGL వోల్టేజ్ జస్ట్ మినిట్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఎటువంటి వోల్టేజ్ లేదు. DC టు DC ఐసీ దగ్గర ఎటువంటి వోల్టేజ్ లేదు. అంటే ఇది 1.8 3.3 ఇటువంటివి ఉన్నాయి తప్ప, అంటే లో వోల్టేజెస్ ఇక్కడ 3.3 ఇవి ఉన్నాయి తప్ప మనకి ఇక్కడ AVD VGL VGH ఇక్కడ రావట్లేదు. అంటే మనం ఈ కనెక్టర్ మనం కనెక్ట్ చేస్తున్నాం కదా, సో రావట్లేదు. ఒకసారి దీన్ని డిస్కనెక్ట్ చేసి, సో సప్లై ఆపాను. ఈ కేబుల్ కూడా రిమూవ్ చేసి చూద్దాం. సో రిమూవ్ చేసిన తర్వాత రెండు కేబుల్ రిమూవ్ చేసినా కూడా మనకి వోల్టేజ్ జనరేట్ అవ్వట్లేదు. ఇక్కడ 3.3 వస్తుంది. ఓకే, ఇక్కడ ఈ కనెక్టర్ రిమూవ్ చేసిన తర్వాత మనకి వోల్టేజెస్ రాలేదు కదా. ఇప్పుడు వోల్టేజెస్ చూడండి, ఇక్కడ VGH 33 volts VGH పాయింట్, ఇది VGH వస్తుంది. ఇదే మన లెవెల్ షిఫ్టర్. ఇక్కడ మనం ఇందాక చెప్పాను కదా లెవెల్ షిఫ్టర్ ఇది. సో ఈ కేబుల్ రిమూవ్ చేశాను, ఈ కేబుల్ కనెక్ట్ చేశాను. సో ఇంతకుముందు రాకపోవడానికి ఇప్పుడు వోల్టేజ్ రావడానికి గల రీజన్ ఏంటంటే, ఇక్కడ TRDY అని ఉంటుంది. కొంచెం జూమ్ చేస్తాను చూడండి. T రెడీ. సో ఇక్కడ మీకు T రెడీ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ TRDY 3 అనే పిన్కి 3.3 వోల్ట్ ఇచ్చాను. ఇక్కడ నుంచి 3.3 వోల్ట్. సో ఇది ఎనేబుల్. మనం ఈ కేబుల్స్ రిమూవ్ చేసినప్పుడు మనకు వోల్టేజెస్ ప్రజెంట్ అవ్వవు. అటువంటి సందర్భంలో వోల్టేజ్ ప్రజెంట్ అవ్వడం కోసం ఈ TRDY, శాంసంగ్లో ఏ టీవీ అయినా సరే TRDY అనేది ఎనేబుల్. FB TRDY 3 అని చూడండి. దీనికి ఒక వైర్తో నేను 3.3 ఇచ్చాను. అప్పుడు ఈ వోల్టేజెస్ మొత్తం ప్రజెంట్ అయ్యాయి. ప్రజెంట్ అయిన తర్వాత ఈ కనెక్టర్, మీకు ఒక కనెక్టర్ ఆల్రెడీ ఇక్కడ నేను ప్లేస్ చేసి ఉంచాను. ఒక కనెక్టర్ ఆల్రెడీ ఇక్కడ ప్లేస్ చేశాను. సో హాఫ్ పిక్చర్ కూడా వస్తుంది. ప్రాబ్లం ఈ సైడ్ అనమాట, ఈ కనెక్టర్ సైడ్. మీరు వీడియో ఫస్ట్లో చూడండి. టీవీ ఈ సైడ్, ఈ సైడ్, ఈ కనెక్టర్ సైడ్ లైనింగ్స్ కనిపించే చూడండి. సో ప్రాబ్లం అక్కడ. ఈ ఫీడ్బ్యాక్ కూడా ఈ కేబుల్తోనే వస్తుంది, అందుకని మనకు ఇది రాలేదన్నమాట. సో ఒకసారి హాఫ్ పిక్చర్ చూద్దాం. సో ఇక్కడ మీకు హాఫ్ పిక్చర్ కనిపిస్తుంది చూడండి. ఈ హాఫ్ అయితే ఓన్లీ ప్లెయిన్ ఉంది. ఇక్కడ చూడండి, మనకు
నో సిగ్నల్ సంబంధించినటువంటి ఆ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇటువైపు ఓకే ఫ్రెండ్స్, ఈ కనెక్టర్ కూడా కనెక్ట్ చేశాను. అదేవిధంగా ఇక్కడ సీకేవి ఈ ప్రాబ్లం ఉంటే ఇక్కడ రిమూవ్ చేశాను. సో ఇది సీకేవి సిగ్నల్స్ మొత్తం రిమూవ్ చేశాను. చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్. సో పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. టీవీ ప్రొటెక్షన్లో లేదు, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే ఫ్రెండ్స్, మన టీవీ టెక్ ఎంఆర్కే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.